హాయ్ అండి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి టిఫిన్ సెంటర్ టైప్‌లో దోసెలండి. ఈ దోసెలు ఎవరైనా కొత్తగా టిఫిన్ సెంటర్ పెట్టే వారికి ఉపయోగం ఉంటుంది. మళ్ళీ ఎవరైనా కొత్తగా నేర్చుకోదలుచుకున్న వారు దోసెలకు వారికి కూడా ఉపయోగం ఉంటుందండి. మేము సింపుల్‌గా పిన్ టు పిన్ మీకు అర్థమయ్యేలా పిన్ టు పిన్ క్లియర్‌గా చెప్తాము. దీనికోసం నేను హాఫ్ కేజీ మినపగుండ్లు తీసుకున్నానండి. అది కూడా త్రిబుల్ ఆర్స్ మినపగుండ్లు. మీ కంపెనీతో సహా నేను క్లియర్‌గా చెప్తున్నానండి. దీంట్లో హాఫ్ కేజీ మినపగుండ్లకొచ్చేసి నేను 3 కేజీన్నర వరకు రైస్ వాడానండి. కేజీన్నర రైస్ తీసుకున్నాను. అది కూడా కంట్రోల్ బియ్యం తీసుకున్నాను. తర్వాత ఒకవేళ మీరు హోటల్ పెద్దగా ఉందనుకోండి, ఒకవేళ గిరాకీ అంటే హోటల్ వాళ్ళకి కూడా ఇదొచ్చేసి కేజీ తీసుకుంటే ఇదొచ్చేసి 3 కిలోల రైస్ తీసుకోవాలి. అంటే 1:3 మినపగుండ్లు 0.5% ఇప్పుడు 3% రైస్ తీసుకోవాలండి. దీనికోసం మళ్ళీ దీంట్లో ఇకపోతే శనగపప్పు అండి. శనగపప్పు ఎంత తీసుకున్నావు సాయి? 40 గ్రాముల? అవును సార్. శనగపప్పు దీనికోసం 40 గ్రాములు తీసుకున్నాను. అటుకులండి. అటుకులు వచ్చేసి కొన్ని పడతాయి. అవి ఎంతో కూడా నేను అటుకులు చెప్తానండి. మామూలుగా ఇవి అటుకులు వచ్చేసి గ్రైండర్లో వేయాలి. తర్వాత వచ్చేసి మెంతులు వచ్చేసి నేను ఒక 5 గ్రాములు తీసుకున్నానండి. ఇప్పుడు ఇంకా దీంట్లో షుగర్ కూడా పడుతుంది. అవి వీడియో రన్నింగ్లో మీకు అన్నీ క్లియర్గా చెప్తానండి. ఇప్పుడు కేజీన్నర రైస్లో నేను ఒక హాఫ్ కేజీ మినపగుండ్లు వేస్తున్నానండి. నెక్స్ట్ ఏం వేద్దాం సాయి? శనగపప్పు 40 గ్రాములు కలుపుతున్నాను ఇందులో. ఆ తర్వాత మెంతులండి. మెంతులు వచ్చేసి ఒక 5 గ్రాములు వేస్తున్నాను. ఆ తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత మనం ఇవన్నీ కలుపుకొని 3 నుంచి 4 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మినిమం 3 గంటలు నానాలండి. 3 గంటలు నానేటప్పుడు ఒక మంచినీరు అనేది పక్కా పెట్టుకోవాలి. మంచినీళ్ళతో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత 3 గంటల తర్వాత మనం గ్రైండింగ్ చేయాల్సింది ఉంటుంది. చూడండి ఎంత మంచిగా నానాయో. ఒక 3 గంటలు నానబెట్టాము. ఎంత బాగా మెత్తగా అయ్యాయో. ఈ విధంగా ఉండాలండి. మీకు ఇక్కడ వాటర్ కూడా మీరు చెక్ చేయొచ్చు ఎంత నీట్గా వాష్ చేశామో. ఇప్పుడు గ్రైండింగ్ చేసుకుందామండి. ఇప్పుడు గ్రైండర్లో పప్పు వేస్తున్నాం. మామూలుగా మనకి ఎంత టైం పడుతుంది సాయి? ఇదే సార్ దోశ పెట్టి హాఫ్ అన్ అవర్ అయితే సార్. ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. మన పిండి పులవాలంటే ఎంత టైం పడుతుంది? పులవానికి ఇంకా 2 అవర్స్. నైట్ మొత్తం పెట్టవచ్చు సార్. మనం నైట్ మొత్తం పెట్టవచ్చు. మనం మొత్తం పెట్టవచ్చు. సాయంత్రం గ్రైండింగ్ చేసుకొని సాయంత్రం గ్రైండింగ్ చేసుకోవచ్చు. మన హోటల్ టైం అయితే సాయంత్రం గ్రైండింగ్ చేసి పెట్టుకుంటాం మనం. ఓకే సార్. పిండి అయితే స్టార్ట్ అయిపోయిందండి. మనం వాటర్ చూస్తూ వేసుకోవాలి తగినంత. ఈ అటుకులు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నామండి. నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయ్యాయి. ఇప్పుడు మేము గ్రైండింగ్లో వేస్తున్నాం, గ్రైండర్లో వేస్తున్నాం. ఇవి దొడ్డు అటుకులు అంటారండి. వీటిని అటుకుల్లో 2 రకాలు ఉంటాయి. దొడ్డు అటుకులు సార్. అటుకులో 2 రకాలు ఉంటాయి. ఇది దొడ్డు రకం. ఓకే అండి. ఇప్పుడు ఇది గ్రైండర్లో వేస్తున్నాం. వేసా వాటర్ రాకుండా అటుకులు డైరెక్ట్గా నానబెట్టినే వేసేయాలండి. కొంతమంది అందుకనే నానబెడతారు సార్. ఎందుకు? అది కడిగేటప్పుడు వెళ్ళిపోతాయి. ఆగు. కొంతమంది బయట నానబెడతారు. ఇందులో నానబెడతారు. బియ్యం వల్ల నానబెడతారు. బియ్యం వల్ల నానబెడితే అవి కడిగేటప్పుడు బయటికి వెళ్ళిపోతాయి. విడిగా నానబెట్టుకుంటే మంచిగా ఉంటుంది అంట. నానబెట్టుకుంటే మన గ్రైండర్ వేసినాక వేసుకోవచ్చు సార్. ఓకే సాయి, అటుకుల వల్ల ప్లస్ ఏంటి సార్? మన నరం వస్తాయి, మన టేస్ట్ వస్తాయి సార్. నరం వస్తాయి, టేస్ట్ వస్తాయి. అన్నం బదులు మనం అటుకులు వేయచ్చు. అటుకులు వేయచ్చు. అన్నం కూడా కలుపుతారా కొందరు? కలుపుతారు సార్. ఇప్పుడు పిండి కొంచెం లైట్ టైట్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని వాటర్ వేసుకోవాలి సార్. పిండి టైట్ అయినప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకోవాలి. చల్లాలి దాని మీద అంతే. లైట్ చల్లాలి సార్. ఎక్కువ వేసుకోవద్దు, లేదంటే బయట పడుతుంది మొత్తం పిండి. ఎక్కువ వేసుకోవద్దు, బయట పడుతుంది మొత్తం దోశ పిండి. కొంచెం పిండి టైట్ అయిన కొద్దీ కొంచెం వాటర్ వేసుకుంటుండాలి. అవును సార్. వేసుకోవాలి. ఇప్పుడు పిండి అనేది అయిపోయిందండి. లాస్ట్ వరకు వచ్చేసింది. ఇప్పుడు లైట్గా వాటర్ వేసుకున్నాం. అందులో వాటర్ వేసుకొని తీసుకుంటున్నాం. ఇప్పుడు పిండి బయట తీసేస్తున్నాం. పిండి ఈ విధంగా ఉండాలండి. మొత్తం పిండి అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక తీస్తున్నాం. ఇప్పుడు తీసాయి. ఈ విధంగా ఉండాలి సార్. మరీ అంత నైస్ కావద్దు, మరీ ఎక్కువ మెత్తగా కావద్దు. మన
తీసే టెక్నిక్ ఇట్లా ఉండాలి సార్. ఆ? తీసే టెక్నిక్ ఇట్లా ఉండాలి, లేదంటే మొత్తం బయట పడుతుంది. ఆ. పిండి ఏంటంటే జారుతుంటుంది కదా, లూజ్ అయితే. తీసే టెక్నిక్ కూడా ఉండాలి. ఇప్పుడు పిండి అనేది గ్రైండింగ్ అయిపోయిందండి పూర్తిగా. మాకు టోటల్గా టైం ఎంత పట్టిందంటే, మామూలుగా నానబెట్టి వచ్చేసి ఒక 3 గంటలు నానబెట్టాం కదా సాయి. అవును సార్. 3 గంటల తర్వాత గ్రైండింగ్ చేసినాం. గ్రైండింగ్ చేసిన తర్వాత దీన్ని మేము మామూలుగా హోటల్ అయితే మేము ఏం చేస్తామంటే, ఒక మధ్యాహ్నం నానబెట్టుకుంటే సాయంత్రం 4 గంటల కంటే నానబెట్టుకుని నైట్ గ్రైండింగ్ అంటే 2 hours నానాక 2-3 అవర్స్ తర్వాత నైట్ 8 గంటల నుంచి 10 గంటల మధ్య గ్రైండింగ్ చేస్తాం. మార్నింగ్ దోశలకు మేము స్టార్ట్ చేస్తాం. కానీ ఒకవేళ మీరు ఇంటి వాళ్ళు ఒకవేళ టైం లేదు తక్కువ లేదంటే మాత్రం ఒక 2 గంటలలో లేక 3 గంటలు ఎంతసేపు ఊరిపెట్టి సాయి? సార్ 2-3 hours అయిపోతుంది సార్. నాన్నాక నైట్కి గ్రైండింగ్ చేసుకొని పొద్దుగాల మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక 2-3 గంటలు అయితే సరిపోద్ది మామూలుగా పిండి పొలవడానికి జస్ట్ అంతేనండి. మామూలుగా మేము హోటల్ అయితే మేము చెప్పినాం కదండి, నైటే చేసుకుంటాం ఏ గ్రైండింగ్ ఉన్నా సరే. కానీ ఇప్పుడు వాళ్ళు ఆఫీస్కి పోతారు కదా సార్. అవునవును, ఆఫీస్కి వేస్తారు 7-8 o'clock వస్తారు. అవును. మనం 9 గంటలకైనా 1 hour ఇట్లా నానబెట్టుకొని వేసుకోవచ్చు. 1 hour కూడా కాకపోతే అంత పర్ఫెక్ట్ రావుగా 1 hourకు వస్తాయి సార్. పిండి పులిచిపోతే గ్రైండింగ్ మంచిగా అయితే పులిచిపోతే వస్తాయి. పిండి పులిచిపోయి గ్రైండింగ్ మంచిగా అయితే వస్తాయి. 1 hour 1.5 hour 1.5 hour. ఓకే సాయి. సాయి ఈ పిండి అయిపోయే లోపల మనం కొన్ని దోషాలకు రెసిపీలు రెడీ చేసుకున్నాం సాయి. అవును సార్. ఏ దోషాలు చేసుకుందాం అంటావు? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు వేసుకున్నాం సార్. నెల్లూరు కారం దోశ. నెల్లూరు కారం. ఓకే. ఇంకొకటి మసాలా సార్. మసాలా ఆనియన్ మసాలా. ఆలు ఆనియన్ మసాలా. మామూలుగా బండి స్టైల్ చూపిస్తావా లేదా రెస్టారెంట్ స్టైల్ చూపిస్తావా? రెస్టారెంట్ బండి అంటే బండే సార్. అన్నిటికీ విధాలుగా అన్ని విధాలుగా అంటే మనకు ఒకటి సాయి ఇంట్లో ఉపయోగపడాలి, కొలత కరెక్ట్గా ఉండాలి, మనం చేసే విధానం కూడా ఎట్లా ఉండాలంటే వాళ్ళు ఈజీగా చేసుకునే విధంగా ఉండాలి. నైట్ అయితే నానబెట్టిన దోశ పిండి అయితే పులిసిపోయిందండి. ఇప్పుడు ఇది ఎలా కలుపుతామో చూపిస్తాం. మళ్ళీ కొన్ని రెసిపీస్ అయితే ఇందులో కలుస్తాయి. సాయి ఇప్పుడు ఏమేమి కలుస్తాయి ఒకసారి చెప్పవా నాకు? సాల్ట్ ఒక 50 గ్రాములు సాల్ట్ ఇవ్వు. అవును సార్. వేసుకుంటుండు నేను చెప్తున్నా సార్. సపరేట్ కలుపుకోవాలి. ఇది సపరేట్ కలుపుకోవాలా? ఇక్కడ పెట్టేసి మైదా ఫస్ట్ మైదా వేసుకుంటావా? మైదా వచ్చేసి ఒక 1/2 kg తీసుకున్నామండి. వేసేసాయి. తర్వాత శనగపిండి వచ్చేసి ఒక 40 గ్రాముల వరకు శనగపిండి తీసుకున్నాం. ఇటు కెమెరాకు చూపించా ఇటు సైడ్. తర్వాత చక్కెర వచ్చేసి ఒక 100 గ్రాముల వరకు తీసుకున్నాం. తర్వాత సాల్ట్ అండి. సాల్ట్ వచ్చేసి ఒక 50 గ్రాములు మీకు సరిపోద్ది అనుకుంటున్నాం. ఒకవేళ లేదు అంటే మళ్ళీ ఒక 10 గ్రాములు ఎక్కువైతే అది కూడా మేము చెప్తాం. ఒక 10 గ్రాములు అయితే ఉంచుతాయి. 50 గ్రాములు అయితే ఇప్పుడు తీసుకున్నాము. ఇవి ఇప్పుడు కలుపుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకోవాలి సార్. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలండి. వాటర్ ఎంత పడుతుందో కూడా మేము కొలతల రూపంలో మీకు క్లియర్గా చెప్తాను. మేము ఆల్రెడీ దోశ వేస్తామనగా ఒక పావు గంట నిమిషాల ముందు బట్టి వెలిగించి ఇలా సాల్ట్ వేసి పెడతామండి. ఎందుకంటే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. పెనం మీద ఏదన్నా అంటే ఇప్పుడు నల్లని మచ్చలు కానీ ఏదన్నా ఉన్నా కూడా మొత్తం క్లియర్గా వెళ్ళిపోతుంది. ఇలా వేసి నీట్గా కడిగి దోశలు మళ్ళీ స్టార్ట్ చేస్తామండి. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, నేను ఒక వీడియో కూడా చేశానండి దోశ కొత్త బట్టి వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలనేది. ఆ వీడియో ఒక షార్ట్ రూపంలో మీకు పెడతానండి ఖచ్చితంగా. ఈ విధంగా ఉండాలండి మొత్తం పిండి. కొంచెం మరీ లూజ్ కాదు, మరీ టైట్గా లేదు, ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మనం పులిచిన పిండిలో కలుపుకోవాలండి. ఇప్పుడు కలుపుకుందాం సాయి. ఇప్పుడు ఈ పులిచిన పిండిలో 2 కలుపుకుంటున్నాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా అంతా కలుపుకోవాలండి మొత్తము. ఎంత బాగా కలుపుకుంటే దోశలు అంత బాగా వస్తాయి. పిండి మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా పులిసిందో. ఈ విధంగా ఉండాలండి పిండి అనేది. ఇప్పుడు దోశలు ఏ రకమైన ఎన్నో రకాల దోశలు చేసుకోవచ్చు దీంతో. బేసన్ శనగపిండి వేసుకోకుండా నడుస్తుంది చెప్పి సాల్ట్ అయితే టోటల్గా 50 గ్రాములు పట్టిందండి. మేము కరెక్టే తీసుకున్నాం. సాల్ట్ అయితే ఫస్ట్ తక్కువ ఎందుకు వేసుకున్నాం అంటే తెలిసిందే కదా, మళ్ళీ సాల్ట్ ఎక్కువైతే కొత్తగా చేసిన వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకే కరెక్ట్ కొలతల ప్రకారం తీస్తున్నాం. ఇప్పుడైతే దోశలు స్టార్ట్ చేస్తున్నామండి. ఫస్ట్ మీకోసం ప్లెయిన్ దోశ, ఒక మసాలా దోశ, ఒక ఎగ్ దోశ చేయిస్తాయి. ఓకే. ఆ తర్వాత వచ్చేసి
మేము అంటే మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి స్పెషల్ దోశలు అంటే పన్నీర్ బటర్ మసాలా దోశ, పాలక్ దోశ, బటర్ దోశ, బీట్రూట్ దోశ, క్యారెట్ దోశ, ఈ దోశలు సిజ్వాన్ దోశ, సిజ్వాన్ దోశ, ఇవన్నీ కొన్ని రకాలు ఉంటాయండి. అవన్నీ మీరు నేర్చుకోదలుచుకుంటే మాత్రం అవన్నీ స్పెషల్ దోశలు నేర్చుకోదలుచుకుంటే మీరు నెక్స్ట్ వీడియో దోశల మట్టికి ఒక వీడియో పెడతానండి, అది మీరు చూసుకోవచ్చు. ఇంకొక విషయం అండి, ఈ ఇది ఉప్మా దోశ కదా, ఉప్మా రవ్వ దోశ, ఈ దోశ ఎలా చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మసాలా వీడియో ఒకటి, అంటే మీ మసాలా దోశ ఉంది కదండి, ఆలు మసాలా, ఇదొకటి. నెల్లూరు కారం దోశ ఒకటి. ఈ కారం ఎలా వస్తుంది, ఆ మసాలా ఎలా చేసుకోవాలనేది కూడా, హైదరాబాద్ బేగం బజార్ దోశ ఒకటి, ఇవన్నీ ఎలా వస్తున్నాయో కారపొడిలో కూడా సపరేట్ వీడియో పెడతాను, మీరు చూసుకోవచ్చు. లిక్విడ్ ఉప్మా. ఇది వచ్చేసి ఆనియన్ దోశ కోసం మేము ఆనియను, క్యారెట్ పిండి ఇందులో వేసామండి సన్నగా తురిమి, తర్వాత కొత్తిమీర, ఇందులో చిన్న కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకున్నామండి. ఆ తర్వాత వచ్చేసి ఉప్మా రవ్వ దోశ, ఇది వచ్చేసి నెల్లూరు గీ కారం దోశ కూడా వేసుకోవచ్చు దీంతో. తర్వాత మసాలా దోశ అండి, ఆలు మసాలా దోశ ఉంటుంది కదా, మసాలా దోశ. ఇదేంటి సాయి? ఉప్మా, బేగం బజార్ లిక్విడ్ ఉప్మా సార్. బేగం బజార్ లిక్విడ్ ఉప్మా. ఇవి పొడిలండి, కందిపొడి, పుట్నాల పొడి. ఇది ఎగ్ దోశ కోసం పెట్టుకున్నాం. ఇప్పుడు దోశలు ఎలా చూపిస్తాం. స్పెషల్ దోశలు మాత్రం ఒక మెనూ మొత్తం ఉంటుందండి, మీరు చూసుకోవచ్చు. ఎవరైనా నేర్చుకోదలుచుకున్నవారు స్పెషల్ దోశలు మెనూ చేస్తున్నాం. సాయి, ఇప్పుడు మనం ఏ దోశలు ఇస్తున్నాం. సాయి, దోశలు మాత్రం ఫస్ట్ ఒక ప్లెయిన్ అయ్యి, నెక్స్ట్ వచ్చేసి ఒక మసాలా దోశ, అది మడతెట్లు వస్తుంది, ప్లెయిన్ క్యాప్ ఎట్లు వస్తుంది. దీంతో పాటు మనం ఇంకా ఏ దోశలు అంటే ఒక ఎగ్ దోశ కూడా, ఒక ఆనియన్ దోశ, ఈ మూడు మనం ఏ విధంగా వస్తాయో చూపించు. నెక్స్ట్ ఈ రోజుతో ఎగ్ దోశతోటి క్లోజ్ చేద్దాం. రేపు మన స్పెషల్ దోశలు అంటే దాదాపుగా ఒక 10-15 పైన మనం ఇచ్చేద్దాం దోశలు. అంటే క్యారెట్ దోశ కానీ, బటర్ దోశ, పాలక్ పన్నీర్ దోశ, బీట్రూట్ పిజ్జా దోశ, బటర్ దోశ, ఇవన్నీ ఒక వీడియో చేస్తామండి. ప్రతి ఒక్క దోశ ఏ దోశ ఎలా వస్తుందో, అంటే ఇప్పుడు ప్లెయిన్ దోశ మనం కప్పు తిప్పేది కూడా చూపిస్తాను. ఏదైనా ఒక 10 దోశలు వేస్ట్ అయితే కానీ దోశ అనేది సరిగా రాదు. అప్పటి వరకు కొంచెం ఫ్యాక్ట్స్ అనేది మెయిన్గా ఉండాలి. అవును. ఏ దోశకైనా ఒకటే పిండి, దాంట్లో వేసి మసాలా అనేది చేంజ్ అవుతుందండి, అంతే. కొన్ని దోశలు మాత్రం వేరుంటాయి, పెసరట్టు, ఇవన్నీ కొన్ని వేరుంటాయి. అవి కూడా మీకు అన్ని చూపిస్తామండి, ప్రతి ఒక్క దోశ. వచ్చేసి మసాలా సార్, మసాలా దోశ వేసేసాయి. నెక్స్ట్ అందులో ఒకటి ప్లెయిన్ తీసుకో, ఒకటి ఆనియన్ సార్, ఒకటి ఆనియన్. ఇందులో మసాలాలో ఇష్టం ఉన్న వాళ్ళు పౌడర్ వేసుకోవచ్చు, పేస్ట్ వేసుకోవచ్చు సార్. అంటే ఏ పౌడర్ వేసుకోవచ్చు, ఏ పేస్ట్ వేసుకోవచ్చు? నెల్లూరు అయినా వేసుకోవచ్చు, మన కందిపొడి అవి ఉంటాయి కదా, కందిపొడి, పుట్నాల పొడి, అవి వేసుకోవచ్చు. అవి కూడా వేసుకోవచ్చు మసాలాలో, ఏదైనా ఆప్షన్. నేనైతే మామూలుగా ప్లెయిన్ గా చూపిస్తున్నా తెలుగులో. ఓకే. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. క్యాప్ దోశకి ఎలా కట్ చేసుకోవాలో చెప్పు సాయి. సార్, ఈ సెంటర్ నుంచి ఇట్లా ఈ భాగం నుంచి ఇట్లా వన్ సైడ్ తీసుకోవాలి సార్. వన్ సైడ్ కట్. ఓకే. ఫస్ట్ మసాలా లేపినాక చూపిస్తా. మసాలా తీసిన తర్వాత చూపించు. మసాలా మన సమోసా టైప్ వస్తుంది. సమోసా త్రికోణం సార్, త్రికోణం అంటారు దాన్ని. ఈ విధంగా సింపుల్ సార్. ఇదండి, ఇది వచ్చేసి త్రికోణం వచ్చేసి మసాలా దోశ. నెక్స్ట్ ప్లెయిన్ చూపిస్తున్నాం అండి, ప్లెయిన్ క్యాప్ చూపిస్తున్నాం. క్యాప్ చూడండి సార్, క్యాప్ మడత ఇటు నుంచి ఇట్లా పట్టుకోవాలి సార్. ఓకే. ఇక స్టాప్ చేసుకోవాలి. ఓకే. సో కుల్పితో. ఓకే. సింపుల్ సార్. ఇది క్యాప్ దోశ అండి, ఈ విధంగా రావాలి క్యాప్ దోశ అనేది. ఇది ఆనియన్ దోశ. ఓకే సార్. విధంగా మనం పౌడర్ వేసుకోవచ్చు సార్. ఏ పౌడర్ వేసుకోవచ్చు? పుట్నాల పొడి, కందిపొడి, కరివేపాకు పొడి. ఓకే. ఇది వన్ సైడ్ మడతా సార్, ఇది వన్ సైడ్ మడతా. ఓకే, చూసుకోవచ్చండి. ఆనియన్ వన్ సైడ్ మడతా. ఇంకా ఒకటి ఎగ్ దోశ, ఒక్కొక్కసారి ఎగ్ దోశ ఇచ్చాయి.
మనకు దోశలు కడక్ అయితేనప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి సార్ లైట్గా. దోశలు కడక్ అయినప్పుడు ఆయిల్ వేసుకోవాలి. లైట్గా వేసుకోవాలి. ఏంటంటే దానికి ఇప్పుడు మనము నీళ్ళు తాతేనే గొత్త ఆరే జర మంచిగా ఉండేది. ఓకే. ఇది అంతే, ఆయిల్ ఉంటేనే జర మనకు దోశలన్నీ మంచిగా వస్తాయి. ఓకే, ఇప్పుడు ఎగ్ దోశ వేసి చూపిస్తామండి. కానీ సాయి నెక్స్ట్ వీడియోలో మనం మినీ దోశలు కూడా చూపిస్తా. మినీ దోశలు కూడా కప్పు సైజు మినీ దోశలు చాలా బాగుంటాయి టేస్టింగ్. అవునవును. మినీ దోశలు ఒకటి, ఇంకొకటి బెంగళూరు దోశ ఏమైనా ట్రై చేద్దామా? చేద్దాం సార్. నెక్స్ట్ వీడియోలో అది కూడా ఒక ట్రై చేద్దాం. బెంగళూరు దోశ చూపిస్తా. అంటే పిండి వేరు ఉంటుంది కదా మొత్తం టోటల్గా. ఇదే పిండి కొంచెం మనం సిమ్లో కాల్చుకోవాలి, ఇది చేసుకోవాలి సార్. దాని బెన్న అంటే బెన్న తేలం ఇక్కడ దొరికితే బెన్న వేసుకోవచ్చు. ఓకే, అది కూడా మనం చూపిద్దాం. సార్ ఎగ్ దోశ ఈ టైప్లో ఉండాలి సార్. ఎగ్ దోశ పొడుగ్గా ఉండాలి, చిన్నగా ఉండాలి. ఈ దోశ ఈ టైప్లో ఉండాలి. సగం ఈ లెవెల్లో ఉండాలి సార్. ఎగ్ దోశ ఈ లెవెల్లో ఉండాలి. పట్నం నెల్లూరు కారం ఉంది కదా, కొంచెం వేసుకోవాలి సార్. కొంచెం వేసుకోవాలి. నెల్లూరు కారం కొంచెం వేసుకొని. ఇది స్పైసీ ఉంటుందా? ఉంటుంది సార్. లైట్ ఎగ్ దోశ అన్నప్పుడు లైట్గా తలగాలి, స్పైసీ తలగాలి. ఓకే, ఇప్పుడు డబల్ ఎగ్ ఇస్తున్నావా సింగిల్ ఎగ్గా? డబల్ ఎగ్ ఏమంటే డబల్ ఎగ్. సరే, డబల్ ఎగ్ వేసి. ఓకే, డబల్ ఎగ్ వేస్తే బాగుంటుంది చూడడానికి కూడా. అవును సరే, వచ్చేసి డబల్ ఎగ్. దీని మించి ఆనియన్ కూడా మనం వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు సార్. ఇప్పుడు కారం వేసి నిమ్మని ఆనియన్ ఇట్లా వేసుకోవచ్చు మనం. ఆనియన్ కూడా వేసుకోవచ్చు, కొంచెం ఆనియన్ కూడా వేసుకుందాం, బాగుంటుంది. వేసుకుందాం. కాకపోతే నీచు వాసన రాకుండా ఉండాలి సాయి. నీచు వాసన ఉన్నప్పుడు మనం పల్టీ వేసినప్పుడు దాన్ని ఒత్తాలి సార్. దోశని కుల్పితో ఒత్తాలి. మనం ఇడ్లీలో కూడా తట్ట ఇడ్లీ మొత్తం వేరు ఉంటుంది, అదొకటి వేరు చూపించాలి. ఇంకొకటి బండి ఇడ్లీ టేస్ట్ బాగుంటుంది. బండి ఇడ్లీ ఎంత స్మూత్ కూడా నోట్లో పెట్టి కరిగిపోద్ది, ఆ ఇడ్లీ మనం చూపించాలి. ఓకే, బాగా రావాలి. అది ఎట్లా అంటే మనము కడిగే రవ్వ విధానం నానబెట్టేటప్పుడు దొడ్డు సాల్ట్ వేయాలి సార్, మంచిగా కడగాలి సార్. సరే, మనం అది ఎప్పుడు ఏదేది వేయాలని చెప్పి ఇట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండాలి ఇడ్లీ, ఆ ఇడ్లీ మనం చూపించాలి. ఓకే సార్, ఆనియన్ వేసుకుందాం అనుకున్నారు. సరే, వేసేద్దాం. కొన్ని ఆనియన్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఎగ్ దోశ అయిపోయామంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి లైట్గా. సైడ్కి వేసుకోవాలి లైట్గా, ఎందుకంటే అది ఎగ్ అనేది అతుకుంటుంది పెంకకే. ఓకే. ఇప్పుడు తీస్తున్నాం సార్. ఓకే, కలర్ అయితే చాలా బాగా వచ్చింది సాయి. థ్యాంక్ యూ సార్. మన బెంగళూరు మోడల్ వచ్చేసింది కలర్. ఈక్వల్గా కలుపుకుంటే వచ్చేస్తుంది సార్ ఆటోమేటిక్. సూపర్ వచ్చింది కలర్. కొంతమందికి ఏంటంటే అతుకపోతాయి, మాడిపోతుంటాయి, కడక్ అవుతుంటాయి, లేవవు. అట్లా కలర్ అయితే మన ఈక్వల్ కొలత ఉంది కాబట్టి కరెక్ట్ లేచినాయి సతాయించకుండా. అవును, కలర్ అయితే చాలా బాగా వచ్చింది దోశ. దీని వెనుక మన కష్టం కూడా అదే విధంగా ఉందిలే. అదే సాయి, ఇంకొకటి మనం నీసు వాసన రాకుండా ఏం చేయాలో అది కూడా చెప్పు. సరే, ఇప్పుడు దోశ మలిపినాం కదా, సలాడ్ తోటి ఇట్లా కుల్పి మన అవును, ఏదైనా దీనికనే కాదు, ఆమ్లెట్ కూడా ఖచ్చితంగా ఇట్లా ఒత్తితేనే అందులో లోపల అంటే అంటే ఎక్కువ ఉంటుంది చూసినావు, ఎక్కువ గుడ్డు ఒక దగ్గర ఉంటుంది చూసినావు, అక్కడ నుంచి కౌసు వస్తుంటుంది, అంటే నీచు వాసన వస్తుంటుంది. ఎప్పుడైనా సరే సలాడ్ నుంచి ఒత్తితే అప్పుడు మనకి ఎలాంటిది రాదు. ఎగ్ దోశ అనేవి కడక్ రావాలి. మన ఆమ్లెట్ టైప్ మెత్తగా బెడ్ టైప్ వస్తాయి, మంచిగా మెత్తగా నరం. అవును, ఎగ్ దోశ కూడా మనం కట్ చేసి ఇస్తేనే బాగుంటుంది. ఇంకొకటి కూడా కట్ చేసే ఇవ్వాలి ఎగ్ దోశ. ఎగ్ దోశ రెడీ అయిపోయిందండి. ఓకే, ఈ విధంగా కావాలి సార్, ఈ విధంగా రావాలి. అదే విధంగా కాలితే ఆమ్లెట్ టేస్ట్ వస్తాయి, మంచిగా కాలితే నీసు వాసన రాదు, మనకు మంచిగా ఉంటుంది. అసలు నీసు వాసన రాకుండా మంచిగా ఉంటుంది. ఒక ఉల్లిగడ్డ ఇట్లా నల్ల రాలేదు చూడండి. ఓకే, సూపర్, చాలా బాగుంది సాయి. దోశ కలర్ కూడా మనం చూస్తేనే అర్థమవుతుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. వావ్ సాయి, ఓకే. బెంగళూరు దోశ టైప్ మోడల్ వచ్చేసి ఇంకా చిన్నగా వస్తే మాత్రం ఇంకా బెంగళూరు దోశ అనుకుంటారు. ఇవ్వచ్చు సార్. ఇప్పుడు మనకి ఇట్లా మన మీరు చూసుకోవచ్చు ఏ టైప్ వచ్చిందో దోశ. ఇది మీ కొలతలతో పర్ఫెక్ట్గా చేసాం కాబట్టి వచ్చిందండి.
ఇప్పుడైతే దోశలు అయితే అయిపోయినాయండి. చూసుకోవచ్చు ఏ దోశ ఏ మోడల్ ఉందో. ఇది ప్లెయిన్, ఈ సమోసా మోడల్ వచ్చిందేమో మసాలా దోశ, ఒకటి ఎగ్ దోశ, ఒకటి ఆనియన్ దోశ అండి. మీకు స్పెషల్ దోశలు అంటే అన్ని ఏ రకాల సాయి, మన క్యారెట్ దోశ కానీ, బీట్రూట్ దోశ, పిజ్జా దోశ, సిజ్వాన్ దోశ, పాలక్ పన్నీర్ దోశ, బటర్ దోశ, బటర్ పన్నీర్ దోశ, గీ గీ దోశ, గీ కారం దోశ, గీ పొడి దోశ, ఇవన్నీ మేము నెక్స్ట్ వీడియోలో చేస్తున్నాం. మీరు నెక్స్ట్ వీడియో మీరు కూడా చూడొచ్చు. నెక్స్ట్ వెంటనే పార్ట్ 2 రిలీజ్ అవుతుందండి, అది మీరు చూసుకోవచ్చు. ఒకటండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పిన్ టు పిన్ మేము కొలతలతో చెప్తాం. లైక్ అయితే మర్చిపోవద్దండి. చాలా కష్టపడి చేస్తున్నాం. ప్రతిదీ కొలత అంటే మేము మాస్టర్లం కాబట్టి మాకు చేతితో వేసే అలవాటు. కొలతలు కూడా ఎక్కడ కూడా మిస్ కాకుండా మీకు దోశ చూస్తేనే అర్థమవుతున్నారు ఏ కలర్ వచ్చిందో. అసలు ఆ కలర్ మీరు చూసుకోవచ్చు, ఆ విధంగా వచ్చిందండి. థ్యాంక్ యూ అండి. మేము లైక్ అయితే మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, షేర్ అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ.